నమస్కారం. 2016 సంవత్సరంలో ప్రజల యొక్క జాతకం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి 2016 సంవత్సరం అత్యద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. మకర రాశికి ప్రస్తుతం 11వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. 11వ స్థానంలో శని సంచారం చేస్తున్నప్పుడు మీరు చేసే ప్రతి పని కూడా మీకు లాభం కలిగేటట్టుగానే ఉంటుంది. మీరు పట్టుదలతో అసాధ్యం అనుకున్నటువంటి పనులు కూడా మీరు సుసాధ్యం చేసుకుంటారు. అయితే గురువు అనుకూలత అప్పుడప్పుడు లేనప్పటికీ మీరు మీ పట్టుదలతో శని యొక్క అనుకూలతతో పనులను చక్కదిద్దుకోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విజయాలు సాధించడం జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గొప్ప అదృష్టకాలం ఈ సంవత్సరం మీకు వచ్చినట్టుగా మీరు భావిస్తారు. ఆదాయాలు ఎన్నో రెట్లు మీరు పొందడం జరుగుతుంది. ఇంతకుముందు కాలంలో ఏవైతే ఆదాయాలు పొందారో వాటికి ఎన్నో రెట్లు ఆదాయాలు ఈ సంవత్సరం మీరు పొందడం జరుగుతుంది. అదేవిధంగా మకర రాశి వారికి అష్టమ గురుదోషం సంవత్సరం మొదట్లో ఉన్నప్పటికీ కూడా ఆ అష్టమ గురుదోషం తొలగిపోయి సంవత్సరం మధ్య నుంచి కూడా పూర్తిగా మీకు అనుకూలత వచ్చి మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా పదింతలు మీకు కలిసి వస్తుంది. అయితే ఈ అష్టమ శని దోషం వలన అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు, తర్వాత కుటుంబంలో కొంత చికాకులు, తర్వాత డబ్బుకు అవసరమైనప్పుడు కొంచెం ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అయితే అతి త్వరలోనే వాటిని మీరు ఎలాగోలా అధిగమించి మంచి ఆదాయాలు సంపాదించడం జరుగుతుంది. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంతకుముందు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినటువంటి వాళ్ళు మీ సామర్థ్యాన్ని గుర్తించడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు పెద్ద పెద్ద ప్రయత్నాలు చేసి ఎక్కువ పెట్టుబడులు పెట్టి వాటి మీద గొప్ప గొప్ప విజయాలు, అద్భుతాలు సాధించడం అనేది ఈ సంవత్సరం మీకు జరుగుతుంది. అసాధ్యం అనుకున్నటువంటి పనులు సుసాధ్యం చేయటం అనేది జరుగుతుంది. ఎంతో కాలంగా మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు కేసులు మీకు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తులు కొనాలని మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఆస్తులను మీరు ఇప్పుడు కొనగలుగుతారు. సొంత ఇల్లు కానీ, ఫామ్ హౌస్ కానీ, కొంత అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూమి కానీ మీరు కొనుక్కోవటం జరుగుతుంది. మీ కుటుంబానికి పనికొచ్చేటువంటి బంగారాన్ని కానీ, జ్యువెలరీ కానీ, విలువైన వస్తువులను కానీ మీరు కొనడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా మీకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంది. అయితే అష్టమ గురుదోషం వలన దూర ప్రయాణాలు చేయటం, తర్వాత అధికంగా శ్రమ కలిగించేటువంటి పనులు చేయటం, తర్వాత కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్యం వలన మీరు కొంత బాధకు, వేదనకు గురవటం జరుగుతుంది. కానీ అవన్నీ కూడా కేవలం తాత్కాలికమే. మీకు శాశ్వతమైనటువంటి ఇబ్బంది అనేది ఈ సంవత్సరం లేదు. మీరు ఎంతో దైవ భక్తితో, తర్వాత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. గురువుకి శనగలు దానం చేయటం కానీ, మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను సత్కారం చేయటం వల్ల కానీ, గురు రాఘవేంద్ర స్వామి ఆలయాలు దర్శించుకోవటం వల్ల కానీ, తర్వాత గురువుల యొక్క సేవ చేసుకోవటం వల్ల కానీ, ఏవైనా ఆశ్రమాలు దర్శించి అక్కడ కొంత సత్సంగాలు లేదా సేవా కార్యక్రమాలు చేసుకోవటం వల్ల కానీ ఈ గురువు యొక్క సమస్యల నుంచి మీరు చాలా తేలికగా బయటపడతారు. తర్వాత మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసుకుంటున్నటువంటి విదేశీ ప్రయాణాలు, తర్వాత కొంత యాత్రలు ఈ సంవత్సరం మీరు నెరవేర్చుకోగలుగుతారు. దూరంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు మళ్ళా దగ్గరగా రావటం చాలామంది విషయంలో జరుగుతుంది. తర్వాత మీరు ఇల్లు మారటం కానీ, లేదా ప్రాంతం మారటం కానీ, ఊరు మారటం కానీ ఇలాంటివి ఈ సంవత్సరం ప్రథమార్థంలో అంటే జూన్, జూలై లోపు మీకు జరుగుతాయి. మీ దూరంగా ఉన్నటువంటి అన్నదమ్ములు కానీ, లేదా మీ సోదరీమణులు కానీ మళ్ళా దగ్గరగా వచ్చి మీరు సంతోషాన్ని పొందడం అనేది జరుగుతుంది. మీకు ఇవ్వవలసినటువంటి ధనాన్ని లేదా మీకు బాకీ ఉన్నటువంటి ఏవైనా సరే వస్తువులను కానీ తిరిగి మీరు పొందడం అనేది
జరుగుతుంది. కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవటం, భారీగా విందులు వినోదాల్లో పాల్గొనటం, మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ గొప్ప గొప్ప విందులు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీరు చేయగలుగుతారు. మకర రాశి వారికి 2016లో కొన్ని నూతనమైనటువంటి అభిరుచులు కానీ అలవాట్లు కానీ ప్రారంభమవుతాయి. ముఖ్యంగా దైవ సంబంధమైనటువంటి ప్రార్థనలు చేయటం కానీ, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, ఏదైనా కొత్తగా దీక్షలు తీసుకోవటం కానీ, కొంత దైవ సంబంధమైనటువంటి ఆలయాలతో లేదా సంఘాలతో సంబంధాలు పెట్టుకోవటం కానీ, ఇటువంటి కొత్త మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ఇవి మీకు మంచి మేలు కూడా చేయటం, మనసుకు ప్రశాంతత ఇవ్వటం జరుగుతుంది. తర్వాత సాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. సాధారణంగా కుటుంబ సంబంధించినటువంటి సౌఖ్యం కానీ, కుటుంబ సంబంధమైనటువంటి సాధారణంగా కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో మకర రాశి వారికి అసంతృప్తి ఉంటుంది. కానీ ఆ అసంతృప్తి తొలగిపోయి మీరు మీ జీవిత భాగస్వామితో, సంతానంతో, తర్వాత మీ దగ్గర కుటుంబ సభ్యులతో చాలా మంచి సంబంధాలు నెలకొల్పబడి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండటం అనేది ఈ సంవత్సరం మీ జీవితంలో జరిగేటువంటి ఒక గొప్ప విషయం. ఈ సంవత్సరం మీరు ఉన్నదన్నట్టుగా ఆకస్మిక ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. 28లో కేతు రాహు సంచారం ప్రారంభం అవటం వలన కొంత త్రిప్పట, అలసట ఉంటుంది. కానీ దానివల్ల మీకు మంచి లాభాలు కానీ అనుకూలతలు కానీ ఏర్పడటం అది మీకు సంతోషించదగినటువంటి విషయం. తర్వాత వివాహాలు కాని వారికి మీరు ఊహించని విధంగా మంచి సంబంధాలు దొరికి వివాహాలు జరగటం జరుగుతుంది. అదేవిధంగా మంచి చదువులు చదవాలనుకున్నటువంటి వారికి మీరు అనుకోని విధంగా మంచి సీట్లు రావటం, అతి తక్కువ ఖర్చుతో మీరు వాటిని లభ్యం అయ్యేటట్టుగా చేసుకోవటం జరుగుతుంది. సమయానికి మీకు సహకారాలు అందించేటువంటి వాళ్ళు రావటం జరుగుతుంది. మీరు చేసేటువంటి వ్యాపారంలో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మీరు ఓర్పుగా నిబ్బరంగా వాటిని పరిష్కరించుకొని వాటిలో అనుకూలత మీరు సాధించుకొని లాభాలను పొందగలుగుతారు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు ఏ పంట అయితే వేస్తారో ఆ పంటకే రేటు పెరిగి మీరు మంచి లాభాలు సంపాదించడం జరుగుతుంది. రైతులు భవిష్యత్తుకు కావాల్సినటువంటి పునాది ఏర్పడి నిబ్బరంగా ఉండటం అనేది జరుగుతుంది. రైతులు ఒక స్థాయిని ఈ సంవత్సరం పొందగలుగుతారు. మకర రాశిలో ఉన్నటువంటి రైతులు ఒక స్థాయిని పొంది ఇబ్బందులు లేకుండా గడపడం అనేది జరుగుతుంది. కొత్తగా భూములు కొనటం కానీ, భవనాలు కొనటం కానీ, లేదా మంచి వస్తువులు కొనటం కానీ జరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మకర రాశి వారికి వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, అనారోగ్యాలు కానీ అవన్నీ కూడా మీకు మంచిగానే పరిణమిస్తాయి. మీరు ఒక గొప్ప విజయాలను సాధించేటువంటి క్రమంలో మీకు ఇబ్బందులు వచ్చినా కానీ వాటిని లెక్క చేయకుండా మీరు ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు.